నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. ఎలా ఉన్నారు గురుగారు? గురుగారు, మీరైతే ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు గురుగారు. మనమైతే కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం రాబో కాలంలో ఎలాంటి పరిస్థితులు చూస్తాము అంటే, ప్రస్తుతం చూస్తే కనుక మనకి కోవిడ్ అనేది ఆంధ్రాలో ఎక్కువ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో అసలు మనకి ఎలా ఉంటుంది కోవిడ్ అనేది ఇండియా వైడ్గా ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అంటే 2027 దాకా మనం మాట్లాడుకుందాం గురుగారు. అలానే భూకంపం వస్తుందని కూడా మీరు ఒక వీడియోలో తెలియజేశారు. సో అసలు అంటే ఎప్పుడు ఇలాంటివి అవరోధాలు అనేవి జరుగుతాయి అని తెలిస్తే కనుక కొంచెం మన ప్రేక్షకులు ముందు జాగ్రత్త పడతారు కదా. అలానే ఇంకెలాంటి నేపథ్యాలు చూస్తాము, ఎందుకంటే చాలామంది ఇంతవరకు మగవారే ఆడవాళ్ళని చంపేవాళ్ళు. ఇప్పుడు నేటి కాలంలో చూస్తే కనుక లేడీస్ కూడా మగవాళ్ళని చంపుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలల్లా ఇప్పుడు హత్యల దాకా వచ్చేసాయి. పెళ్ళవక ముందలే చంపేసిన దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు అలానే ఇంకా చూస్తే కనుక మగవాళ్ళని రేప్ చేయడం కానీ ఇట్లాంటి కేసెస్ కూడా వింటూ ఉన్నాం. అసలు ఈ కలియుగ ప్రభావం ఏంటి, ఇంకా ఫ్యూచర్ లో మనం ఎలాంటివి చూస్తాము, ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే మనకులాగా మనిషి అనుకుంటున్నారు జనం. ఆయన ఏదో విశ్వబ్రాహ్మణుడి క్యాస్టు, ఏమిటయా నువ్వు బ్రాహ్మణ అయ్యుండి శంకరాచార్యుల వారి గురించి బాగా చెప్పాలి కానీ విశ్వబ్రాహ్మణుడి గురించి చెప్తున్నావు ఏమిటి అన్నారు చాలామంది కామెంట్లలో. తప్పు నాయన, బ్రాహ్మడు అని కాదు, ఆయన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, ఆయన జగద్గురువు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో ప్రతి ఒక్క సంఘటన కూడా జరుగుద్దమ్మా, ఏది ఫెయిల్ అయ్యే సమస్య లేదు. నెక్స్ట్ నెంబర్ 2, ఈ యొక్క చాలామంది డూప్లికేట్లు కాలజ్ఞానాలు ఆ కాలంలో కూడా ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినట్టే మొత్తం అందరూ కాలజ్ఞానాలు రాశారు. అన్న తర్వాత నీకేం నేను మొన్న వైజాగ్లో వస్తుంది, ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి మండిపోయి ఒకటి కామెంట్ ఏం పెట్టాడంటే, ఈయనకి ఏం తెలియదని పెట్టాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అయితే ఇంక నుంచి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పను, ముల్లపూడి కాలజ్ఞానం నేనే రాసుకొని చెప్పేస్తానన్నాను. నేను చెప్పిన 2వ రోజుకే వచ్చిందమ్మా, వైజాగ్లో వచ్చింది. మరి ప్రేక్షకులు సహృదయంతో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కలియుగ ప్రభావాల గురించి, జరగబోయే పరిణామాల గురించి పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారు ముందుగా మనకి చెప్పారు. ఎందుకంటే అలాంటివి జరుగుతాయని మనం అడ్డుకోవడానికి ప్రయత్నించాలి తప్ప అలాంటివి ఇలాంటివి జరగవు అంటే ఎట్లా? ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు అడిగినట్లుగా పాల్మూరు యూనివర్సిటీ ఎంత ఫేమస్ అమ్మా అది. అటువంటి యూనివర్సిటీకి ఒక వీసీ, ఒక రిజిస్ట్రార్, ఒక వ్యవస్థ ఉంది. అందులో ప్రొఫెసర్లు అందరికీ కూడా మార్గదర్శనం చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ సారు ఆయన తన స్టూడెంట్కి టీసీ ఇస్తానంటే, నేను ఇంకా ఆడవాళ్ళని టీసీ తీసుకోవడానికి రమ్మన్నాడేమో అనుకున్నా. మగోడే వీడియో చూసేసరికి మగోడినే వచ్చేస్తే అత్యాచారం చేశాడు. వాడు ఇంకా గొప్ప స్టూడెంట్, వాడు 3 సార్లు అత్యాచారం చేశాడంటే టీసీకి వెళ్ళడానికి ఆ స్టూడెంట్స్ని అందరినీ బయట పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని రెడీగా వెళ్ళి వాడు ప్రిన్సిపల్ యొక్క మర్మాంగాలను కొరికేసి వెళ్ళిపోయాడు. ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు, గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు అన్నాడు. ఎగ్జాక్ట్గా జరిగింది. మరి అంత ప్రమాణాలతో రుజువులతో మనం చెప్తుంటే జనం అలాంటి జరగకుండా చూడాలి. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, వీడియోలు చూస్తారు. మనకి అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి నా స్టూడెంట్స్ అందరూ కూడా, అయ్యా మరి పెళ్ళిళ్ళు ఏమండి, మా ఒక పేరెంట్ అయితే, ఏమండి గురుగారు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదండి అసలు అన్నాడు. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంటే, అమెరికాలో హోమోసెక్షువల్స్, తర్వాత ఈ యొక్క లెస్బియన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఉన్న తర్వాత కోలివింగ్, డేటింగ్, తర్వాత ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పి ఇండియాలోనే వచ్చేసి హాస్టల్స్ ఎంత దర్జాగా పెట్టుకుంటున్నారమ్మా కోలివింగ్ అని. పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఉత్తప్పుడు ఏమన్నంటే కోర్టు సైటేషన్స్ అంటున్నారు. సో ఈ రకంగా మనకి ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతున్నప్పుడు కోలివింగ్ ఏమిట్రా, కోలివింగ్ అని ముందు కేసులు ఫైల్ చేసేలా పవర్ఫుల్ రవితేజ సినిమాలో మన విక్రమ్ రాథోడ్ వచ్చినట్టు కేసులు ఫైల్ చేసి హాస్టల్ వాళ్ళందరినీ పంపించేస్తే బోర్డులు ఎలా పెడతారో చూద్దాం.
కోర్టుల తర్వాత ముందు కోర్టులకు వెళ్ళినాయండి, పోతే కేసు. సో పోలీస్ ఆఫీసర్స్ చేతిలో ఉంది దాన్ని ఆపేయడం. ఎక్కడ చేయాలి మరి, చేయట్లేదు పాపం వీళ్ళ ఉద్యోగాల భద్రత కోసం. కోర్టు ఇచ్చిందంటే ఏదో సందర్భంలో ఇస్తాయి సైటేషన్స్, తర్వాత అవన్నీ ఇంప్లిమెంటేషన్స్లో. మొట్టమొదట మనం ఉక్కు పాదంతో మన డిపార్ట్మెంట్ కో లివింగ్ ఇల్లీగల్ రిలేషన్స్ ఓయో రూమ్స్ అంట. ఓయో రూమ్స్ తీసుకుంటే అక్కడ క్రైమ్ కాదంట, లైసెన్స్ అంట. మరి లాడ్జీల మీదకి ఎందుకు రైడింగ్కి వెళ్ళేవారు? ఎంత చక్కగా మనం రెస్పెక్ట్ ఇచ్చి మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చక్కగా ఉండేవారు. ఇప్పుడు అసలు భయమే పోయింది. ఓయో రూమ్స్, కోలివింగ్, ఇవన్నీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కాలజ్ఞానంలో మార్పు వస్తుందని. ఇకపోతే మూడవది, ఇటీవల ఒక అమ్మాయి పెళ్ళి నేను చేసుకోనని చెప్పొచ్చు కదా, పాపం వాడు అపర కోటీశ్వరుడు, వాడు పెళ్లి కొడుకు, వాడి కర్మ కాలిపోయి శుక్రుడు అష్టమంలో ఉండి వాడికి ఈ అమ్మాయి వల్ల మరణగణం ఉండడం వల్ల, ఆ శుక్రుడు పొజిషన్లో వీక్ స్థానంలో ఉండడం వల్ల, శత్రుగ్రహాల మధ్య ఉండిపోవడం వల్ల వాడిని ఈ అమ్మాయి లవర్తో కలిపి ఆయన కొండ మీద నుంచి తోసేసింది. హనీమూన్ అంది ఏదో ఎక్స్కర్షన్స్ కానీ ఏదో తీసుకెళ్ళి. మరి చెప్పుంటే పాపం వాడు బతుకుండేవాడు కదా, పోనీ ఈ అమ్మాయి చేసుకుంటే చేసుకోవచ్చు, మరి ఇక్కడ మేజర్లని ఎవరైనా చేసుకోవచ్చు కదా, ఆమెకి అడ్డేంటి? దీన్ని ఎందుకు అలా తోసేసిందే ఆమెకి తెలుసు, నేను మేజర్ని, నేను నా లవ్ చేస్తున్నాడు, నేను చేసుకోవచ్చని. వీడిని ఎందుకు బకరాన్ చేసి పైనుంచి తోసేసింది ఎంగేజ్మెంట్ అయ్యి. మళ్ళీ ఇంకోటి, ఎంగేజ్మెంట్ ఒకరితో రహస్యంగా పెళ్లి చేసుకొచ్చేసింది ఇంకో ఆమె. ఇవన్నీ బర్మన్ గారు రాశారు. నెక్స్ట్ అద్భుతమైనటువంటిది చెప్తాను. ఒక లంబాడా క్యాష్లో ఇస్లామాబాద్ అని చెప్పేసి ఇటీవల ఒక న్యూస్ కూడా వచ్చింది, యూట్యూబ్లో కూడా వచ్చింది. అక్కడ ఆమె గోవింద్ అనేటటువంటి భర్తతో వివాహం చేసుకొని వాడిని లవర్తో కలిసి వాడి మర్మాంగాల మీద రోకలతో కొట్టి చంపేసింది. మరి ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడో మర్మాంగాల మీదే కొడతాడని బ్రహ్మంగా రాశారు. వీళ్ళు ఏమన్నా తెలుసా జనాలకు, మామూలు జనానికి? కాలజ్ఞానం మఠం వాళ్ళే నన్ను కన్సల్ట్ చేస్తారు, మఠం వాళ్ళతోనే మనకి అనుబంధాలు ఉన్నాయి. లైవ్లో మనం ఎంతోమంది 1962 సంవత్సరాల కాలం నాటి వాడే అక్కడ బ్రహ్మంగారు ఇది జరుగుద్ది అంటే బయటకు వచ్చారు కదా, ఇది అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గంటల వాటంతకే మోగితే ఆయన బయటకు వచ్చాడని మనం లైవ్లో మాట్లాడి వినిపించాం మనం అక్కడ ఉన్న వాళ్ళతో ఆ సంఘటనలో చిన్నపిల్లడప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. ఒక ఆవిడైతే అమెరికాలో, ఏమండి గురుగారు మా అబ్బాయికి పెళ్ళి అవుద్దా అండి అంది. అవుద్దమ్మా అన్నాను. అవుతా అమ్మాయితోనేనండి అంది. అంటే ఏంటి, అమెరికాలో కామన్ అయిపోయింది ఇప్పుడు, మగాళ్ళని చేసుకుంటున్నారు వాళ్ళు, మగవాళ్ళని, ఆడవాళ్ళని. తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తా. పాపం వాడు ఏం చేశాడంటే అమెరికా అంటారు, ఇవన్నీ తెలుసుకోవాలి జనం. మరి మేడంలు ఐపీఎస్ ఆఫీసర్ షికాగోయల్ వీళ్ళంతా కూడా ఎందుకు షీ టీమ్స్ అందరూ కూడా జాగ్రత్త, ఫారెన్ వాళ్ళని వద్దు ఇండియాలోనే చేసుకోండి అని ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నా వినరు వీళ్ళు. అనుభవజ్ఞులు వాళ్ళు చెప్తుంటే ఫారెన్ మోజులో ఉంటారు. ఆ ఫారెన్ వెళ్తే పర్లేదండి డబ్బులు వస్తాయండి, ఫారెన్ వెళ్తే డబ్బులండి, ఆ డబ్బులు వస్తే పర్లేదండి అంటారు కొంతమంది. ఇంకేం చెప్తాం మనం. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆవిడ, ఒక అతను పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, పెళ్ళాన్ని చదివించాడు, జాబ్ తెచ్చుకున్నాడు, బాగుంది, ఇల్లు కొన్నాడు. అంతా అయిపోయిన తర్వాత వాడు ఇండియాకి అక్కడే ఉన్నాడు. ఈ ఇండియాకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన చెప్తున్నాను, అక్కడే ఉండగా జరిగినాయి అవన్నీ మనకే ఇండియా వచ్చిన తర్వాత చెప్పాడు. ఈ లోపల భార్య వాడి ఇంటి పేరు మీద ఉన్న వంట ఆవిడని చేర్చాడమ్మా. పోర్లే అని మన ఊరు నుంచి, సొంత ఊరు నుంచి, ఆంధ్రా నుంచి తీసుకెళ్ళి వంట ఆవిడని అక్కడ చేరిస్తే వీడి ఆస్తులని రాయించేసుకొని ఆమెను పెళ్లి చేసుకొని లీగల్గా చేసేసుకొని ఆడావిడిని పర్మిషన్ చేసేసుకొని ఇంట్లోంచి పిల్లల్ని తీసుకొని పారిపోయిందంట. మనవాడు డబ్బులు సంపాదించిన డబ్బు పోయే, ఇల్లు కొన్నది పోయే, ఇండియాలో వచ్చి వాళ్ళ అమ్మతో ఉంటూ పాపం వాళ్ళు బాధపడుతూ, గురుగారు ఇలా అయిందండి అంటే, ఈ కస్టమర్స్కి ఏమన్నా తెలుసా, మామూలు కామెంట్లు పెట్టేయడం కాదు, మనకి పెట్టరనుకో కానీ తెలుసుకోవాలి. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అంత గొప్ప వ్యక్తి, ఆయన దూరదృష్టితో చెప్పారు. ఇంకా ఇప్పుడు ఏం జరగచ్చు అంటారు గురుగారు ఈ సంవత్సరం? అది అద్భుతమైన క్వశ్చన్. ఇప్పుడు మోడీ గారు మనకి ఈయన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే, నరేంద్రుడు పుడతాడు 2 సార్లు అన్నారు. అంటే వివేకానందుడు ఒకటి, రెండోది మోడీ గారు. నెక్స్ట్ పవనుడు పుడతాడన్నారు. మంచి ఆఫ్టర్ ఆల్ ఎర్రనాయుడు గారి అబ్బాయికి విమానయాగం ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోస్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్కి ఎవరు ఆ మాత్రం ప్రధానమంత్రి అయిపోతాడు. అలాగే ఫ్యూచర్లో అలాగే త్రిష కంపల్సరీ చూస్తాడు నేను, జయలలిత ప్లేస్ని ఆక్యుపై చేసేసి ముఖ్యమంత్రి అవుతుందని రాశాడు. అలాగే అంటే త్రిష అని ఉంటుందా,
ఇలా రాశారా అంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం స్టడీ చేసి డీకోడ్ చేసి చెప్తున్నాం. తాళపత్ర గ్రంథాలన్నీ కాలజ్ఞానం అంతా కూడా. మరి మనం అన్నయ్య ఇంకా జస్ట్ 3 నెలలు అవ్వలేదు. మరి ఆ ఇల్లు ఎందుకు కొనాలి? జయలలిత పాయిస్ గార్డెన్లో ఉన్న జయలలిత ఇల్లు ఎందుకు మన విజయ్ కొనాలి ఇప్పుడు 350 కోట్లు పెట్టి? పునాదులు పడుతున్నాయి, జరుగుతుంది అనమాట ఫ్యూచర్ ఎప్పుడు కూడా. అలాగే భూకంపాలు జరుగుతాయి అన్నారు. భూకంపాలు సింగరేణి కాలనీస్లో జరిగినాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినాయి, వైజాగ్లో జరిగింది. ఏకంగా సునామీ సముద్రం అడుగు నుంచి జరిగేసింది, మంటలు వచ్చేసి. తర్వాత భూమి 4.5 ట్రెమర్స్తో వైజాగ్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మొన్నే అయ్యింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి మనకి. తర్వాత మనకి ఈ యొక్క వెనుజులా, జపాన్ ఇలాంటి దేశాల్లో ఉన్నాయి. జలప్రళయాలు జరుగుతాయన్నారు. చైనా వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. వాళ్ళు బ్రహ్మపుత్ర నదికి ఎక్కువ స్టోర్ చేసేసి వాటర్ చేయడం వల్ల మొత్తం ఊళ్ళోకి వచ్చి కొట్టుపడేసి జనాభా నష్టం జరిగింది. ఇలాంటి జలప్రళయాలు జరుగుతాయి. హిమాలయ పర్వతాలు మాట్లాడితే మానస సరోవరం కేదార్నాథ్ యాత్రలో వెళ్ళిపోతున్నారు. బ్రహ్మంగారు రాశారు అక్కడ. నేల మీద ఉన్న శివాలయాలు వదిలేసి ఎక్కడో కేదార్నాథ్ అయ్యా వెళ్ళాలండి, క్షేత్రాలు వెళ్ళాలండి అంటారు. అక్కడ మంచు కరిగిపోద్దని చెప్పారు. మంచు భూమి తన యొక్క పోల్స్ని దాటేసి నార్త్ పోల్లో కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. ఓవల్ షేప్లో ఉంటుంది కదా భూమి, అక్కడ ఫిక్స్ అవ్వాల్సినటువంటి భూమి సైడ్కి వచ్చింది. నార్త్ పోల్కి సౌత్ పోల్కి ఇలాగ వచ్చేసింది, ఇలా ఉండాల్సింది, ఇలా సైడ్కి వచ్చింది. సో దీనివల్ల జలప్రళయాలు విపరీతంగా ఉన్నాయి. చైనాలో కోపురాలు చాలా బయటకు వచ్చాయి, 900 దాకా కోపురాలు బయటకు మరి అన్నారు కదా. అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీళ్ళకి కరోనా వ్యాధి మళ్ళీ వస్తుందన్నారు. 339 కేసులు రిజిస్టర్ అయినాయి, 63 మంది పాజిటివ్లు అయ్యారు, 6 చచ్చిపోయారు ఆంధ్రాలో. జస్ట్ 2 రోజులు కూడా అవ్వలేదు. ఎందుకు రాదమ్మా అంటే మ్యుటేషన్స్ చెందింది. మ్యుటేషన్ చెంది ఈ యొక్క రూపాంతరం చెందుకుంటూ వెళ్ళిపోయింది. ఇది కూడా ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చక్కగా 50 లక్షలు దొబ్బేయచ్చు మళ్ళీ కరోనా అని చెప్పి మెడికల్ మాఫియా కూడా జరుగుతూ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు బాగా. అలా కాదు, వచ్చిందా లేదా గవర్నమెంట్ మీద నిందేస్తారు తప్ప గవర్నమెంట్ లేకపోతే మనం అడుక్కోవాలమ్మా. గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి, గాంధీ హాస్పిటల్ నుంచి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఒక్క కరోనా పేషెంట్ చచ్చిపోవాలి. మ్యాక్సిమం డెత్ రేట్ చాలా 0.001% ఉంటుంది. అంతే 72 సంవత్సరాల ముసలమ్మను కూడా కరోనా నుంచి వస్తే దాన్ని తగ్గించి పంపించినటువంటి ఘనత మా విద్యార్థులది. అదే ప్రొఫెసర్లు పాపం ఇళ్లలో కూర్చున్నారు భయమేసి, లీవులు ఉంటాయి కాబట్టి అడుగుతారు. పాపం స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వాళ్ళకి కుదరదు కదా, అవసర్జన చేయాలి, మరి వాళ్ళకి కుదరదు కాబట్టి మాస్కులు వేసుకొని ఎలాగో కరోనా టైంలో చేసినటువంటి మా స్టూడెంట్స్ త్యాగం ఎవ్వరూ వర్ణించలేరు. మరి అలాంటి కరోనా ఇప్పుడు అంత ఇదిగా రాదు, కానీ మ్యుటేషన్స్ చెందుతూ కరోనా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దగ్గులు, జ్వరాలు, ఇలాంటి నొప్పులు. అందువల్లనే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎక్కువ ప్రజలు భయపడొద్దు అని చెప్తూ జాగ్రత్తగా ఉండండి. ప్రివెంటివ్ మెడిసిన్స్ షాపింగ్ మాల్కి, జ్యువెలర్లకి, బట్టల షాపులకి తర్వాత వెళ్ళొచ్చు కదా, వెళ్ళిపోతారు. అమ్మాయి పిల్లోడు ఎంత బుడ్డోడు ఆడి బర్త్డేకి వెళ్ళి చెప్పుల కోసం వెళ్ళి షాపింగ్ మాల్కి కరోనా అంటించుకొని మామగారు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. మా స్టూడెంట్ ప్రొఫెసర్ యొక్క భర్త, మామగారు చనిపోయారు. అలాంటివి తెచ్చుకోవద్దు మీరు అని చెప్పడం. ఇవన్నీ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని నాస్ట్రాడమస్ తన పాస్టులేట్స్లో, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి డాక్టర్ కమ్ ఆస్ట్రాలజర్, అలాగే ఈయన బల్గేరియన్ దేశస్థురాలైనటువంటి వంగా బాబా తపస్సు చేసి గుడ్డ ఆమె బ్రహ్మాండంగా చెప్పింది. 9/11 ప్రిన్సెస్ డయానా అటాక్స్ చెప్పారు. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ మీద అటాక్ చెప్పారు. అలాగే అమెరికాలో, అలాగే బాంబేలో హోటల్ అటాక్స్ చెప్పారు. సినిమా యాక్టర్లు ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు అయిపోతారన్నారు. ఎంజీఆర్ అయ్యాడు, జయలలిత అయింది, ఎన్టీఆర్ అయ్యాడు, విజయ్ అయ్యాడు, ఎంతమంది అయ్యారు. ఇంకా మిగతా చిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, సూపర్ స్టార్ కృష్ణరాజు, జమున, వీళ్ళందరూ బోల్డ్ మంది చేశారు. అలాగే ఈ రకంగా ఈ యొక్క వ్యవస్థలో 2027లో జనాభా అనేటటువంటిది నాశనం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. 2026-27లో జలప్రళయాలు, అర్త్క్వేక్స్, ఇలాంటి స్త్రీలు విజృంభణ, ఇవన్నీ కూడా. కాబట్టి ఇంకా మనం స్లోగా నెక్స్ట్ వీడియో జాగ్రత్తగా ఉండి ధర్మంగా పరిపాలన చేయాలి. మన గురువుగారు అయినటువంటి భారతీ తీర్థ స్వామివారు శృంగేరి పీఠాధిపతులు, అలాగే ఆనంద్ మార్గ గురువుగారు సుభాష్ చంద్రబోస్ మేనల్, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇద్దరు ఎప్పుడు చెప్పినా మన గురువులు కాబట్టి ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి అంటారు. ఇది ఉంటే మనం ఈ చావుల నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.